ఇక భారతంలో మరో విచిత్రమైన పుట్టుక బలరాముడు. వసుదేవుడు దేవకిలకు పుట్టిన 8వ బిడ్డ కంసుడిని చంపుతాడని శాపం ఉంది. కంసుడి చెల్లెలు దేవకి తన మరణానికి కారణమయ్యే బిడ్డను ముందే చంపాలని దేవకికి పుట్టిన పిల్లలందరినీ చంపేస్తున్నాడు. దేవకి 7వసారి గర్భం దాల్చినప్పుడు ఆ బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని అనుకుంది. వసుదేవుడి మొదటి భార్య రోహిణి. దేవకి కడుపులో బలరాముడి అండాన్ని సాక్షాత్ విష్ణువే రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టాడు. అంటే ఇప్పటి విధానంలో సరోగసి. రోహిణి నందుడు ఉండే గోకులానికి వెళ్ళి అక్కడే బలరాముడిని ప్రసవించింది. అలా రోహిణి మొట్టమొదటి సరోగేట్గా మనకు భారతం చెప్తోంది. సరోగసి ద్వారా పుట్టినవాడు బలరాముడు. ఆ కాలంలో ఆ ఊహే అద్భుతం కదా.